నమస్తే అండి. గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ రమేష్ అండి, భీమవరం నుండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు అందమైన కొత్త ఇల్లు తూర్పు ఫేసింగ్ తీసుకొచ్చానండి. ఈ ఇంటికి కార్ పార్కింగ్ ఉందండి, అలాగే బైక్ పార్కింగ్ ఉంది. రోడ్డు 30 అడుగుల రోడ్డు అండి. మనకి కొలతలు చెప్తాను చూడండి. మనకి రోడ్డు ఫేసింగ్ 30 అండి. లోతు నికరం అయితే 45 అండి. రోడ్డుతో కలిపి 60 అండి. అంటే మనకి రోడ్డుతో కలిపి 200 గజాలు వస్తుందండి. అంటే 4 సెంట్లు అండి. నికరం అయితే 150 గజాలు వస్తుందండి. అంటే 3 సెంట్లు అండి. రోడ్డు సెంటుకి పోయిందండి. ఇప్పుడు నికరం 3 సెంట్లలో ఇల్లు కట్టారండి. ఇది ఈ ఇల్లు వీడియో రూపంలో కూడా చూపిస్తాను చూడండి. అలాగే మీరు రియల్ ఎస్టేట్ వీడియోస్ ఫ్రీగా చూస్తున్నారు కానీ ఎవరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వల్ల ఎవరికి నష్టం అంటే మీకే నష్టం. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు వీడియోస్ చూస్తున్నారు, ఆ వీడియోస్ మీరు చూసేవన్నీ 1 ఇయర్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్స్ అన్నీ మీకు వస్తున్నాయి. అదే సబ్స్క్రైబ్ చేశారనుకోండి, నేను వీడియో పెట్టగానే మీకు మెసేజ్ వస్తుంది. అప్పుడు మీకు భీమవరంలో ఇల్లు కొనే ఉద్దేశం ఉంటే వెంటనే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ రావగానే మీరు ఇల్లు చూసి మీకు నచ్చితే నాకు వెంటనే ఫోన్ చేయొచ్చు. అదే మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పాత వీడియోలన్నీ చూసి నాకు ఫోన్ చేసి ఎప్పుడో పెట్టిన ఇల్లు ఉందా అని అడుగుతున్నారండి. మీ టైం వేస్ట్ కదా చూడడం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త ఇల్లులన్నీ వస్తాయి, హ్యాపీగా చూడవచ్చు. మీరు పాత అయిపోయిన వీడియోలు ఎందుకంటే చూడడం, టైం వేస్ట్ కదా మీకు. అందుకనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పెట్టిన వీడియోలన్నీ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఇంకా ఈ ఇంటిని వీడియో రూపంలో చూద్దామండి మనం. ఇల్లు అయితే చాలా బాగుంది, మంచి క్వాలిటీతో కట్టారండి. ఒకసారి వీడియో రూపంలో చూద్దామండి. ఇవి ఎదర ఎంట్రన్స్ ఇలా ఉందండి. ఎలివేషన్ అయితే చాలా బాగుంది. బిల్డింగ్ కూడా చాలా బాగా క్వాలిటీగా కట్టారు. నాకు చాలా బాగా నచ్చిందండి. ఒక ఇల్లు ముందు నేను చూడగానే మనకు నచ్చితే నేను 10 సార్లు చెప్తానండి. ఎందుకంటే క్వాలిటీ, బ్రాండెడ్ అన్నీ ఒకసారి మీరు చూడొచ్చు. ఇది మనకి చిన్న కార్ అయితే చిన్న కార్ ఎక్కుతుందండి, బాగా పెద్ద పెద్ద కార్స్ ఏమి ఎక్కువ. మోటార్ సైకిల్ అయితే మనకు ఒక 6-7 బళ్ళు వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ టేక్ గుమ్మం అండి, ఇది ఎదర ఎంట్రన్స్ అనమాట. ఇది తూర్పు ఫేసింగ్. ఈ మెట్లు కూడా గ్రానైట్ వేసారండి. అలాగే స్టీల్ పైపులు వేసారండి. ఇది సందు అనమాట. ఇటు కూడా మనకి సంపు కూడా ఉందండి. 3000 లీటర్ల సంపు పెట్టారు. సందు ఉంది. ఈ చివర మన బాత్రూమ్ కావాలంటే సపరేట్ బయట బాత్రూమ్ కట్టుకోవచ్చు అక్కడ ఫ్యూచర్లో. ఎదర ఎంట్రన్స్ అనమాట. హాల్ అనమాట అండి. హాల్ కొలత 10x15 అండి. సీలింగ్ కూడా లేటెస్ట్ సీలింగ్ వాడారు. హాల్ చూడొచ్చు, మీకు చాలా పెద్దది వచ్చింది. 10x15 అంటే మీరు టీవీ ఎంత పెద్ద టీవీ పెట్టుకున్నా మీకు డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇది ఓపెన్ కిచెన్ లాగా డైనింగ్ ఇచ్చారండి. దేవుడి మందిరం వచ్చిందండి. దేవుడి మందిరం కూడా చాలా బాగుంది, నీట్గా చూడండి. అదిగోండి, ఎక్సలెంట్గా వచ్చింది దేవుడి మందిరం. అలాగే వంటగది 8x9 అండి. ఓపెన్ కిచెన్ అనమాట. చాలా పెద్దది వచ్చింది. అలాగే ఓపెన్ టైప్ ఉంది. ఇక్కడ డైనింగ్ కూడా ఉందండి మనకి. డైనింగ్ 10x12 అండి. డైనింగ్ కూడా పెద్దదండి. ఇది పెద్ద బెడ్రూమ్ అండి. 12x12.5 అండి రూమ్ సైజు. మనకి 2 కిటికీలు వచ్చినాయండి. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. బాత్రూంలో టైల్స్ అయితే చాలా బాగున్నాయండి. చూడండి ఎంత లుక్గా ఉందో, క్లాస్ లుక్లో ఉందండి. అలాగే పైప్స్ కానీ, గోల్డ్ మెడల్ స్విచ్లు కానీ, డోర్స్ చూసారా, క్వాలిటీ డోర్స్, హ్యాండిల్స్. అలాగే చుట్టూ గుమ్మం చుట్టూ గ్రానైట్ రాయి అనమాట. ఇది లైఫ్ అనమాట, ఎక్కువ కాలం ఉంటుంది. అలాగే యూపీవీసీ డోర్స్ కానీ. ఇది చిన్న బెడ్రూమ్ అండి. 10x12 అండి. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. టైల్స్ చాలా బాగున్నాయి, పెద్ద బాత్రూమ్ వచ్చింది. స్విచ్లు కానీ, మనకి టైల్స్ కానీ, సీలింగ్ కానీ అన్నీ బ్రాండెడ్ వాడారు, లేటెస్ట్ వాడారు అనమాట. హాల్ కూడా చాలా బాగుంది చూడండి, చాలా పెద్ద హాల్ వచ్చింది. ఇటు కూడా మనకి వాష్ ఏరియా ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి, అదిగోండి, ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవచ్చు అనమాట ప్లేసు. చుట్టూ సందు ఉందండి. ఇది వాస్తు ప్రకారం మనకి సిద్ధాంతి వేసిన ప్లాన్ ప్రకారం కట్టిన ఇల్లు అండి. చుట్టూ వాస్తు ప్రకారం సందు ఉందండి. చూసారు కదా, ఒక మనిషి, నేను వెళ్ళిపోతున్నాను, నేను లావుగా ఉంటాను, 80 కేజీలు బరువు అండి, నేనే వెళ్ళిపోతున్నాను చూడండి. ఫ్రీగా వెళ్ళి వచ్చేసాను ఆ సందులోకి. అయితే హౌస్ అయితే చాలా బాగుంది.
ఓనర్ గారు ఈ బిల్డింగ్ రేట్ అయితే 65 లక్షలు చెప్తున్నారండి. మనం రేట్ మాట్లాడుకోవచ్చు. ఒకసారి మేడ పైన కూడా చూపిస్తాను మీకు. ఇటు కూడా సందు చూపిస్తాను. మన మోటార్ కూడా బిగించారు. వాటర్ ఉందండి, పంచాయతీ వాటర్ ఉంది మనకి. వాటర్కి ఇబ్బంది ఏమీ లేదు, వాటర్ ఉంది. ఒకసారి పైన కూడా షెడ్ వేసారనమాట వర్షం నీళ్ళు రాకుండా ఉండడానికి. వెదర్ చూసారు ఎంత ప్లేస్ ఉందో స్కూటర్ పార్కింగ్కి. ఇలా సందు కూడా చాలా పెద్దదండి ఇది మనకి. సందు కూడా పెద్దది వచ్చింది. ఒకసారి పైకి వెళ్దాం, పైన కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ బ్యాంక్ లోన్ అయితే 40 లక్షల వరకు బ్యాంక్ లోన్ వస్తుందండి. ఇంకా మీకు ఐటీ రిటర్న్స్ ఉంటే ఇంకెక్కువ వస్తుంది అనుకోండి. ఓనర్ గారు అయితే 65 లక్షలు చెప్తున్నారు బిల్డింగు. పైన కూడా నీట్గా చేస్తారనమాట. చూడండి పైన ట్యాంక్ ఉందండి మనకి. అలాగే ఎదర వర్షం నీళ్ళు రాకుండా షెడ్ వేసారని కదా, షెడ్ వేసారనమాట. ఫ్యూచర్లో ఈ భీములు మనం పైన స్టేర్ వేసుకోవాలంటే షెడ్ తీసేసుకోవచ్చు. ఎదర రోడ్డు కూడా మీకు చూపిస్తానండి. 30 అడుగుల రోడ్డు అండి. ఇదిగో మనకు సిమెంట్ చేశారు చూసారా, ఇక్కడ మనం కార్ ఎట్టుకోవచ్చండి. ఎదర కారు పెట్టుకోవచ్చు ఇంటి ముందు. అదండి బిల్డింగ్ మొత్తం చూపిస్తాను మీకు. లొకేషన్ కూడా చూపించాను. ఇక్కడ ఈ బిల్డింగ్ పక్కన అన్ని హౌసెస్ ఉన్నాయండి. మనకు వీడియోలో ఆపోజిట్లో హౌస్ లేదు అంతే. మన సైడ్ అన్ని హౌసెస్ ఉన్నాయి. మనకి భీమవరం నుంచి మన కొత్త బస్ స్టాండ్ నుంచి కేవలం 2 కిలోమీటర్ దూరం మాత్రమే ఉందండి హౌస్. కొత్త బస్ స్టాండ్ నుంచి 2 కిలోమీటర్ల దూరం అండి. హౌస్ అయితే చాలా బాగుంది. లేటెస్ట్ హౌస్ అనమాట. క్వాలిటీగా కట్టారు, అన్ని బ్రాండెడ్ వాడారు. మీకు అన్ని వివరాలు చెప్పాను అనుకుంటా, మళ్ళీ చెప్తున్నాను. రోడ్డుతో కలిపి 4 సెంట్లు అండి. నికరం 3 సెంట్లలో కట్టారండి. 65 లక్షలు చెప్తున్నారు ఓనర్ గారు. మీకు రోడ్డు ఫేసింగ్ 30, లోతు 45 వచ్చిందండి. రోడ్డుతో కలిపి 60 వచ్చిందండి. అదనమాట. అన్ని వివరాలు చెప్పేశాను కదా. మీరు ఇంకా లేట్ చేయకుండా వెంటనే కాల్ చేస్తే తీసుకెళ్ళి చూపించేస్తానండి. మంచి హౌస్, తూర్పు ఫేసింగ్, కార్ పార్కింగ్ హౌస్ అండి. ఓకేనా? అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.